మిస్టర్ ప్రశాంత్ కుమార్, మిస్టర్ ప్రశాంత్ కుమార్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. మొదట మేము కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాం, వాటికి సూటిగా సమాధానం చెప్పాలి. కలకత్తా కాళిక నాలిక పొడిగంత, కాశీ విశాలాక్షి ముక్కు పొడకంత, బంగాళాఖాతంలో నీరు ఎంత ఉంటుంది? నిడదవోలు మడుగులో కంటే కొంచెం ఎక్కువ. తెలుగులో 3 మంచి అక్షరాలు చెప్పండి. చవట. చవట. ఏమిటి అర్థం లేని సమాధానం? మీరడిగే ప్రశ్నలకు మాత్రం అర్థం ఉందా? మీరిచ్చే మేనేజర్ ఉద్యోగానికి దీనికి అసలు సంబంధం ఉందా? మా ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడిగే అధికారం మాకుంది. అధికారం కాదు ఇది, నిరుద్యోగుల్ని కించపరిచే అహంకారం. మీరు మొదట ప్రశ్న వేసినప్పుడే నాకు అర్థమైంది, ఈ ఉద్యోగం ఇంకెవరికో అమ్మేశారని. మీరు కూడా ఒకప్పుడు నిరుద్యోగులన్న సంగతి మర్చిపోకండి. గుడ్ బై. హలో బాబాయ్, ప్రశాంత్ ఏమిటి చాలా ఉత్సాహంగా హుషారుగా ఉంటున్నాడు? ఏముంది, ఇంటర్వ్యూలో ఆఫీసర్లను తిట్టుంటాడు, వాళ్ళ చచ్చు ప్రశ్నలకి వీడు తెక్క సమాధానం చెప్పుంటాడు. ఏరా ప్రశాంత్, ఇంటర్వ్యూ మళ్ళీ మామూలేనా? షరా మామూలే. ఇక నుంచి ఇంటర్వ్యూకి వెళ్ళడం విరమించుకున్నాను. వాళ్ళ చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోవడం కంటే మనం నమ్ముకున్న ఆటో నడుపుకోవడమే బెటర్ బాబాయ్. శభాష్ బేటా. ఆటో అభిష్ వస్తావా? అరేసిన్ నువ్వు వెళ్ళరా. అయ్యా మహాప్రభు, మీరు పెద్ద జర్నలిస్ట్ అని ఒప్పుకున్నామండి. అందుకని ఇలా 24 గంటలు పేపర్లలో మునిగి తేలుతుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? కంటికి రెప్పలా కాపాడుకునే భార్య నువ్వుండగా నాకేం లోటే? ఆడవాళ్ళు ఉబ్బేయడంలో మీకు మీరే. మీ బుద్ధులు నా బిడ్డకు రాలా, అదే సంతోషం. అదిగో వాడు వచ్చేసాడు. ఇటు ఇవ్వు నాన్న. ఇంత పొద్దుపోయిందాక కష్టపడకపోతే ఏమైందిరా? కొంచెం పెందలాడే ఇంటికి రావచ్చుగా. ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా టైంకి రావడానికి? కాదు కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు. ఒరే, ఓ పని చేయరా, భోజనం టైం కావడంతో ఆటోలో ఉన్న ప్యాసింజర్ తో నాకు టైం అయిపోయింది, లేటుకి వెళితే మా అమ్మ తిడుతుంది అని ప్యాసింజర్స్ అర్ధాంతరంగా రోడ్డు మీద కుదేసి నువ్వు ఇంటికి వచ్చేసి. గొప్పగా చెప్పారులేండి. నువ్వెందుకని అవుతా? ఫోన్లే అన్నయ్య, ఆటోలో ఆ టైంకి ఎవరున్నా సరే ఇంటికి తీసుకొచ్చాయి, అందరూ కలిసే భోంచేయచ్చు. బ్రహ్మాండం పాప. ప్యాసింజర్స్ కు ఫ్రీ మీల్స్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ ప్రశాంత్ అని పేపర్స్ లో హెడ్లైన్స్ వేయించేద్దాం. వేస్తారు వేస్తారు. పెద్ద జర్నలిస్ట్ కదూ, ఇంత పెద్ద చదువు చదివిన కొడుకు ఆటో తోలుతున్నాడన్న బాధ మాత్రం లేదు. వీడికి ఏమిటి మహారాజ్, నాలాగా వారి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్. పెద్ద పెద్ద చదువులు చదివి చిన్న చిన్న ఉద్యోగాలు చేయమని రోడ్లు పడి తిరిగేవాడి కంటే వీడు చాలా బెటర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒకళ్ళకొకళ్ళు వంత పడుకోవటం మాత్రం బాగా నేర్చుకున్నారు. నువ్వు స్నానం చేసిరారా, అన్నం తిందు గాని. కడుపులో ఆకలి కేకలేస్తుంది, 2 నిమిషాలు వచ్చేస్తాను మై స్వీట్ మమ్మీ. వెళ్ళు. సిగ్గుందా నీకు? మగాళ్ళ బెడ్రూమ్ లో మంచం కింద దొరచా? ఓహో, అయితే మంచం పైకి రావచ్చా? చైతి, అసలు నా బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నిన్ను ఆట పట్టించి భయపెడదామని. అయినా కాబోయే మొగుడు బెడ్రూమ్ లోకి వస్తే తప్పేమిటి? నేను నీకు కాబోయే మొగున్నా? ఎవరు చెప్పారు? పోనీలే, నేనే నీకు కాబోయే పెళ్ళాన్ని. అలా అని కల్లో కూడా ఊహించుకోకు. నాకు కలలో అలాంటివే వస్తాయి. నన్ను కౌకిట్లో చేర్చుకుని లాగి లంపకాయ కొట్టాడు. మగాడు ఎవరిని కొడతాడో తెలుసా? తన సొంత మనిషిని. అంటే నేను నీకు సొంత మనిషినన్నమాట. నువ్వు నా కాబోయే మొగుడు కాబట్టి నేను నిన్ను ముద్దుగా కామో అని పిలుస్తాను. కామో కామో కామో, నాకొకటి ఇవ్వవా? అలాగే ఇస్తాను. అది కాదు, ఓ మొగుడు పెళ్ళానికి ఇచ్చేది. ఓ బయటికి, ఓ బయటికి. ఇస్తానని మాట ఇచ్చావు, అది నాకు బాకీ ఉన్నట్టే లెక్క. ఇచ్చే. నువ్విచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఏమండి ఏమండి, అన్నం వడ్డిస్తాను రండి. అబ్బాయిని కూడా పిలవే. ఏ వాణి, నువ్వెప్పుడు వచ్చావే? అది ఎప్పుడు? ఈ పిల్ల ఎక్కడి నుంచి ఊడిపడింది?
ఇంతకీ ఈ పిల్ల ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో దానికే తెలియదు. మీకేం చెప్పను, రెండు అన్నం ముందుగాని.